చేస్తుంది, అది ఎలా చేస్తున్నా చూసేద్దాం పదండి. హాయ్ అజ్జువి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తుంది మీ నాని ఈరోజు? ఈరోజు మా నాని చేపల పులుసు చేస్తుంది. చూసేద్దామా? చూసేద్దాం. ఓకే పద. శోభన్ బాబు సో ఇప్పుడు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు, ముందుగా చేపలు, వేయించిన ఆనియన్స్, వేయించిన కొబ్బరి, కొంచెం కొత్తిమీర, వేయించిన నువ్వులు, ఇంకా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ చూసేద్దాం. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా నాని ఏం చేస్తున్నారు మీరు? ఏవి చూస్తున్నారు? చేపలనా? కింద పడుతూ వద్దు. నీకు చేపల పులుసు ఇష్టమా? ఎంత ఇష్టం నీకు? ఇష్టమా బాన్విత? ఇంకా ఇంకేంటి విశేషాలు చెప్పు. ఇంకేంటి విశేషాలు? మేమే చెప్పాలా? మీరే చెప్పాలి, మా దగ్గర ఏం లేవు. స్కూల్ అయిపోయిందా? హాలిడేసా మీకు? ఏం చేస్తారు హాలిడేస్లో? వీడియోస్ తీస్తారా? ఏం వీడియోస్ తీస్తారు? ఏం వీడియోస్ చేస్తావు మనం? ఓకే. నువ్వేం చేస్తావు? పోలీస్ వీడియో చేస్తావా నువ్వు? అయితే చూస్తాం, మేము వెయిట్ చేస్తున్నాం. ఏం చేయాలి? ప్రోడక్ట్సా? ముందు చూసారు కదా, ఆ పదార్థాలు మిక్స్ చేసుకొని అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఓకే. ఒక బగోన్లో ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం. నెక్స్ట్ అందులో కొంచెం కారం, 10 స్పూన్స్, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు. ఇంకా మనం ముందు మిక్స్ చేసుకున్న పేస్ట్ మొత్తం అందులో వేసేసేయాలి. ముందు మనం
కారం పసుపు ఎందుకు వేసుకుందామంటే కలర్ఫుల్ కనిపించాలని వేసుకున్నాం. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకున్నాక కొంచెం అది బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసాను. ఇప్పుడైతే ఇది 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని పులుసు అయితే దానిలో వేసేసుకోవాలి. మీకు సరిపడినంత, మీకు ఎలా అనిపిస్తే అంత వాటర్ వేసేసుకోవచ్చు. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా వేసేసుకోవచ్చు వాటర్. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చేపల పులుసు. ముందు మనం చేసినాం కదా పులుసు అయితే ఇప్పుడు మరుగుతుంది. ఇప్పుడు మనం చేపలు వేసేద్దాం అందులో. మనం చేపలు వేసుకున్నాం కదా, అందులో కొంచెం కొంచెం ఉడికించుకోవాలి, ఎక్కువ ఉడికించుకోవద్దు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి, ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. చేపలు వేసుకున్నాం కదా, అవి ఎక్కువ ఉడికించుకోవద్దు. కొంచెం ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసేయాలి. నెక్స్ట్ మనం కొత్తిమీరతోనే గార్నిష్ చేసేసుకోవాలి. కలర్ఫుల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీళ్ళతో యజస్వి తింటున్నావా చేపల పులుసు? బాగుందా చేపల పులుసు? చెప్పు, ఇక్కడ చూసి చెప్పు, బాగుందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చేసేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.